నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇటు పచ్చని తివాచీలో పరిచినట్టుండే ప్రకృతి రమణీయత, అటు విశిష్ట నదీ సంగమాలతో పరవళ్లు తొక్కే జలకళ, గలగల పారుతున్న గోదావరి జుర్లతో అందం, ఆనందం, ఆహ్లాదం, ఆధ్యాత్మిక వైభవం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్వర్గధామం కోనసీమ చూసొద్దాం. తయారేనా? కోనసీమ ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇక్కడికి వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన చుట్టుపక్కల ఎంతో రమణీయత పెట్టుకుని దేశ విదేశాలు చుట్టొస్తుంటారు చాలా మంది. కారణం ఈ ప్రకృతి అందాలపై సరైన అవగాహన లేకపోవడమే. ఇంతకీ కోనసీమ ప్యాకేజీలు ఎలా ఉంటాయి, ఎలా వెళ్లి రావాలో తెలుసుకోవాలనుందా? అన్ని వివరాలు అవే తెలుస్తాయి. అలా కోనసీమ చుట్టొద్దాం, బయలుదేరండి. ఏపీ టూరిజం డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్లో భాగంగా ప్రత్యేకమైన టూర్ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ. ఆంధ్ర ప్రాంత పర్యాటకానికే స్వర్గధామంగా నిలిచే కోనసీమ టూర్ను మనల్ని తీసుకువెళ్తున్నారు. మరి ఈ టూర్లో ఎలాంటి అనుభూతులను ఇస్తుంది, ఎలాంటి వినోదాన్ని మనకు పంచుతుంది, ఎలాంటి ప్రదేశాలను మనకు పరిచయం చేస్తుంది, మనం ఒకసారి చూద్దాం. What life has in store. భారతదేశంలో గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అంటారు. కేరళను తలతన్నే కోనసీమను చూస్తే ఆ మాట వెంటనే మార్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అంతటి అద్భుతమైన అందాలు దాగి ఉంటాయి. ప్రకృతి సోయగాలే అనుకుంటే ఆహ్లాదాన్ని పంచే రిసార్ట్లు మరింత అందంగా ముస్తాబై కనిపిస్తాయి. గలగల పారే గోదావరిపై బోటు ప్రయాణం వినోదాల విహారానికి పచ్చజెండా ఊపుతుంది. రారమ్మంటూ ఎర్ర తివాచీలు పరుస్తుంది. ఒకవైపు ప్రకృతి సోయగాలే అంటే మరోవైపు ఆధ్యాత్మిక వైభవం కూడా కళ్లకు కడుతుంది కోనసీమ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనతో పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయంటే అతిశయం కాదు. కోనసీమలో ఇన్నేసి విశేషాలున్నాయి కాబట్టే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రమోషన్లో భాగంగా స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. ఉత్తరం వైపున గౌతమీ నది, దక్షిణం వైపున వశిష్ఠ గోదావరి పాయల మధ్య బంగాళాఖాతంలో ఉన్న డెల్టా ప్రాంతం కోనసీమ. కోనసీమ అంటే మూలన ఉండే ప్రదేశమని అర్థం. ఇది ఉండటానికి కొనలోనే ఉంటుంది, కానీ చూడటానికి కొంగత్త అందాలకు ఆలవాలమే నిలుస్తుంది. సమృద్ధిగా ఉండే నీటి వనరులు, అత్యంత సారవంతమైన నేల కలిసి కనువిందు చేస్తుంది కోనసీమ. నిండు గోదావరిపై బోటు ప్రయాణం పర్యాటకులకు తీయటి అనుభూతినిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే లంకల్లాంటి ఇసుక మేటలు, చిన్న చిన్న అలలు, వాటి మీద నుంచే వీచే చల్లని గాలి, నదీ తీరం పొడవునా ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆహా ఏమి హాయి అనాల్సిందే ఎవరైనా. ఏదేమైనా కోనసీమ జీవన సౌందర్యమే సౌందర్యం. నీటిని నమ్ముకుని కనిపించే జీవన వైవిధ్యం చూపు తిప్పుకోనివ్వదు. మంచుతెరలు ఇంకా తొలగకముందే తెలతెలవారే సన్నివేశాలను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసినా తనివి తీరదు. గలగలా పారుతున్న గోదావరి, నదీ తీరం వెంట కొబ్బరి చెట్లు, కనుచూపు మేర పచ్చందనం, వీటన్నిటికీ మించి బోటు ప్రయాణం. మరి ఈ బోటు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, మనం ఒకసారి చూద్దాం. ఇదిగో వీటిని చూశారా? పైకి బోటులా కనిపిస్తాయా? లోపలికెళ్లాక స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించారు. విశాలమైన హాల్, ఫర్నిచర్, బెడ్రూమ్స్, కిచెన్, బాత్రూమ్స్ అచ్చం ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంటిలాంటి ఈ బోటు మీద లాహిరి లాహిరిలో అంటూ తేలియాడుతూ ప్రయాణిస్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది.
ఒకవైపు ఈస్ట్ గోదావరి జిల్లా, మరోవైపు వెస్ట్ గోదావరి జిల్లా. ఈ రెండింటి మధ్య గలగలా పారుతున్న అందాల గోదావరి. వీటి మధ్యలో బోటు ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని, వినోదాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నదీ తీరం వెంట బోటు ప్రయాణం. ఇది బోటులా కాకుండా ఒక అందమైన ఇంటిలా తీర్చిదిద్దారు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న పర్యాటకులకు కూడా ఇంటి ఫీలింగ్ ఇచ్చేలాగా ఒక హాల్, కిచెన్, బోటు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నదీ పరివాహకం గుండా కొబ్బరి చెట్లు, కనుచూపు మేర పచ్చందనం, వీటన్నిటిని చూసుకుంటూ నదీ ప్రయాణం, బోట్లో ప్రయాణం చాలా హుషారునిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కోనసీమ టూరిజం ప్రమోటర్ రత్నం గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఈ కోనసీమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి వినోదాన్ని ఇస్తున్నారు, ఎలాంటి ప్యాకేజ్ను ప్రొవైడ్ చేస్తున్నారు? కోనసీమ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మేము 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దాని పర్టికులర్గా ఈ సంస్థకి ఉద్దేశం గోదావరి జిల్లాలో టూరిజం ప్రమోట్ చేయడం, మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో టూరిజం ప్రమోట్ చేయడం ముఖ్యంగా మేము చేసాము. అలాగే 2008 నుంచి మేము చాలా కార్పొరేట్ గ్రూప్స్, ఇండివిజువల్ టూరిస్టులు చాలామంది తీసుకొచ్చాము. కొన్ని వేల మందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము తీసుకొచ్చి రివర్ ఫ్రంట్, గోదావరి రివర్ ఇంత బ్యాక్ వాటర్స్ బ్యూటీ ముందు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో దిండి కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ ఉంది. అట్లాగే ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. వీటిలో స్టే ఇచ్చి గోదావరిపై బోట్ జర్నీ చేయించి, అట్లాగే ఐలాండ్లో లంచ్, ఇటువంటి యాక్టివిటీస్ కొన్ని చేపిస్తూ, అట్లాగే ఇక్కడ దగ్గరలో అంతర్వేది లక్ష్మీనరసింహ టెంపుల్, బీచ్, గోదావరి సాగర సంఘం, గోదావరి లాస్ట్ సాగర సంఘం చేసే ప్రాంతం ఉంది ఇక్కడ. ఇవన్నీ చూపిస్తూ, అలాగే రెండవ రోజు మన్నాడు కోరింగా మడాడవులు, సుందర్బన్స్ నెంబర్ 1 ఇండియాలో లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వచ్చి మనకి ఇక్కడ కాకినాడ యానం దగ్గర ఉన్న కోరింగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్.